కేవలం 9999 నుండి లేసిక్ సర్జరీ. అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. కాంటాక్ట్ 9154365872. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఇవాళ నా పాడ్కాస్ట్ మోస్ట్ అవైటెడ్ పాడ్కాస్ట్ అండి. చాలా రోజులుగా ఈ గెస్ట్ని ఫాలో అప్ చేస్తున్నా. ఫైనల్గా చాలా తక్కువ తెలుగు పీపుల్కి తెలిసే కూడా, బట్ చాలా మంది ఫాలో అవుతారు. అండ్ ఇన్స్టాలో మేడం గురించి చెప్పాల్సి వస్తే 1500 పోస్టులు కూడా లేవు, 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అంటే ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, ఆవిడ నుంచి బెనిఫిట్ పొంది మళ్ళీ ఆవిడని ఫాలో అయ్యి ఆ తర్వాత షేర్స్ చేస్తున్నారు. ఒక్కొక్క వీడియో ఆవిడ పోస్ట్ చేసింది మోర్ దెన్ మిలియన్స్ ఉంటాయి. అండ్ ఈ పాడ్కాస్ట్ కంప్లీట్గా చూస్తే ఐఎమ్ ప్రామిసింగ్ యూ బెనిఫిట్ మీ అందరిది. సో ఆక్యుప్రెషర్ అంటే ఏంటి, ఆక్యుపంచర్ అంటే ఏంటి, అసలు ఇది పని చేస్తుందా పని చేయదా, ఎవరికి పని చేస్తుంది, ఎప్పుడు పని చేస్తుంది, ఇదంతా త్రాష్, రకరకాల డౌట్లన్నీ ఉంటాయి కదా, అన్నిటికీ సమాధానం ఇవాళ మన పాడ్కాస్ట్. ఎందుకంటే ఆక్యుప్రెషర్ స్పెషలిస్ట్ డాక్టర్ మనీషా గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే మ్యామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. హౌ ఆర్ యూ డూయింగ్ మ్యామ్? ఫైన్ ఫైన్, ఐఎమ్ డూయింగ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైమ్ టుడే ఫర్ అస్ అండి. చాలా రోజులుగా నేను ఫాలో అప్ చేస్తున్నాను. ఫైనలీ ఐ గాట్ యూ టుడే. గాడ్ బ్లెస్. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్యుప్రెషర్ అంటే చాలా మిత్స్ ఉంటాయి. అసలు ఇండియన్దేనా ఇది? Acupressure is an ancient Chinese system. యాక్చువల్లీ చూస్తే ఇది ఇండియన్ థెరపీయే. మన ఇండియాలోనే ఫస్ట్ స్టార్ట్ అయింది. తర్వాత చైనీస్ పీపుల్ వచ్చారు, మన ఇండియాతో లెర్న్ చేసి అక్కడ వెళ్ళి వాళ్ళ సబ్జెక్ట్ అని వాళ్ళు స్టార్ట్ చేసేసారు. ఓకే. మనం చూస్తే ఇండియాలో అందరూ ఏన్షియంట్ పీరియడ్ లో నోబడి యూస్ టు వేర్ చప్పల్స్. వితౌట్ చప్పల్స్ వాక్ చేసేది. మన పాదాల్లో కింద 2 lakh పాయింట్స్ ఉంది, 2 lakh పోర్స్ ఉంది, ఇంకా 2 lakh నర్వ్ ఎండింగ్స్ ఉంది. ఈ అన్ని ఆటోమేటికలీ చార్జ్ అయ్యేది వితౌట్ చప్పల్. మనం అందరూ నడిచేది అప్పుడు. సో అప్పుడు ఆ పీరియడ్ లో స్టోన్స్, చిన్న చిన్న స్టోన్స్ ఉంటే అది అన్న ప్రెషర్ పాయింట్స్ ఉండేది. మనకు ఏం హాస్పిటల్స్ లేదు ఆ పీరియడ్ లో. ఇంకా అందరూ బయట పోయేప్పుడు వితౌట్ చప్పల్సే, ఇంకా వచ్చింది వితౌట్ చప్పల్స్. సో న్యాచురలీ వాళ్ళ బాడీ యాక్టివేట్ అయిపోయింది అన్ని ప్రెషర్ పాయింట్స్ తో. సేమ్ మన చేతుల్లో కూడా, ఇంకా మన చెవిలో కూడా అదే అక్యుప్రెషర్ పాయింట్స్ ఉంది. టోటల్ చూస్తే 2000 అక్యుప్రెషర్ పాయింట్స్ ఉంది మన ఓవరాల్ బాడీలో. ఇంకా చాలా నర్వ్ ఎండింగ్స్ ఉంది. సో 72,000 నర్వ్ ఎండింగ్స్ ఉంది మన బాడీలో. ఖాళీ బొడ్డులో దగ్గరే వచ్చి అన్ని కలుస్తుంది. సో ఈ అన్ని పాయింట్స్ కి పీపుల్ యూస్ టు, ఆ పీరియడ్ లో అంత మనకు లైట్ లేదు, ఏం లేదు. సో 6 o'clock దాకా అందరూ వచ్చేది. బై బేర్ ఫుట్ వెళ్ళారు, బేర్ ఫుట్ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళందరూ కాళ్ళు కడిగారు. సో అన్ని ప్రెషర్ పాయింట్స్ కూడా యాక్టివేట్ అయిపోయింది. ఇంకా కాళ్ళు కడిగిన తర్వాత టాక్సిన్స్ కూడా బయటనే రిలీజ్ చేసి వాళ్ళు లోపట వచ్చారు. ఇంకా వచ్చి భోజనం చేస్తే కింద కూర్చొని భోజనం చేశారు. సో మీరు ఎన్నిసారి మీరు కిందకి బెండింగ్ చేసి లేస్తే న్యాచురలీ అక్యుప్రెషర్ అయ్యేది మీ స్టమక్ కి, ఇంటెస్టైన్స్ కి. ఇంకా పోయి పండుకొని ముందు అందరూ మసాజెస్ చేసి తర్వాత పండుకున్నారు. సో ఆ పీరియడ్ లో ఎవరికి హాస్పిటల్స్ అవసరం పడలేదు. కానీ ఈ పీరియడ్ లో హాస్పిటల్స్ చాలా అయిపోయింది. ఇంకా లేట్ టు బెడ్ లేట్ టు రైజ్ అయిపోయింది. ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ విల్ మేక్ మ్యాన్ హెల్దీ, వెల్దీ అండ్ వైజ్. కానీ లేట్ టు బెడ్ లేట్ టు రైజ్ విల్ హాస్పిటలైజ్. సో అందరు ఇప్పుడు హాస్పిటల్లో ఎందుకు వెళ్తున్నారు? ఎందుకంటే మీరు వెరైటీస్ ఆఫ్ షూస్ వేసుకొని వెళ్తున్నారు. మీరు ఏ లెదర్ షూస్ వేసుకుంటున్నారు, అదే లెదర్ డిజీజ్ మీ బాడీలో వస్తుంది. సెకండ్లీ, మీరు బేర్ ఫుట్ అస్సలు వాక్ చేస్తలేదు. థర్డ్, మీకు సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. ఫుల్ పని మీరు కూర్చొనే చేస్తున్నారు, వాకింగ్ లేదు, బాడీ మూవ్మెంట్ లేదు. సో అన్ని ప్రెషర్ పాయింట్స్ ఏమైతుంది, ఇన్యాక్టివ్ అయిపోతుంది. యాక్టివ్ లేదు, స్టిమ్యులేషన్ అయితే లేదు మీ బాడీకి. అందుకోసం మనకు ఈ అన్ని డిజీజ్ వస్తుంది. సో అక్యుపంచర్ అంటే మీకు నీడిల్ తో కవరప్ చేస్తారు. సేమ్ అదే పాయింట్స్ కి మీకు నీడిల్ కొడతారు. కానీ ఇక్కడ అక్యుప్రెషర్ లో మీకు డీప్ ఒక్కొక్క పాయింట్స్ కి ప్రెషర్ ఇచ్చి డీప్ టిష్యూ ప్రెషర్ ఇస్తారు. ఇంకా దాంతో మీ బాడీకి మళ్ళీ చార్జ్ చేసి ఇస్తారు. చాలా మంది అడుగుతూ ఉండొచ్చు కదా మ్యామ్, ఎలా వర్క్ అవుతుంది? టాబ్లెట్ తోనే మనకి ఏదైనా జబ్బు టాబ్లెట్ 2 minutes ఇన్స్టెంట్ రిలీఫ్ ఉంటది, కానీ దానికి సైడ్ ఎఫెక్ట్స్ 20 ఉంటది. అక్యుప్రెషర్ లో మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే నో అక్యుప్రెషర్ ట్రీట్మెంట్ ఈస్ గివెన్ టు దెమ్. ఎందుకంటే ప్రెషర్ అక్కడ ఇస్తే సర్క్యులేషన్ చాలా హై అయిపోతుంది. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ లో బేబీ కూడా బయటకు వస్తుంది. సో ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఇంకా ఎవరు స్టెంట్ పెడతారు హార్ట్ లో, ఏమైనా బయటతో ఏమైనా ఇంప్లాంట్ చేశారు ఇన్స్ట్రుమెంట్స్ కి, మేబీ నీ రీప్లేస్మెంట్. సో వాళ్ళకి మేము అక్యుప్రెషర్ ఇవ్వము. ఇంకా మీకు క్యాన్సర్ ఉంటే, జాండీస్ ఉంటే, ఈ సర్క్యులేషన్ సిస్టమ్ లో ఏమైతుంది, బ్లడ్ సెల్స్ డబల్ అయిపోతుంది. సో వీ డోంట్ గివ్ ట్రీట్మెంట్ టు సచ్ పేషెంట్స్. ఇంకా అన్ని పేషెంట్స్ కి అక్యుప్రెషర్ ట్రీట్మెంట్ ఈజ్ సూటబుల్. అక్యుప్రెషర్ లో కూడా ఇన్స్టెంట్ రిలీఫ్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్ మెడిసిన్. కానీ నో పెయిన్ నో గెయిన్. అక్యుప్రెషర్ ట్రీట్మెంట్ ఇచ్చేప్పుడు కొంచెం పెయిన్ అవుతుంది, బేర్ చేయాలి కొంచెం.
బ్రేక్ ప్రెషర్ చేస్తే ఇట్సెల్ఫ్ లైక్ సౌండింగ్ ఈడియం ఫర్ పెయిన్ కదా ma'am? ఎస్. సో పెయిన్ వస్తేనే పెయిన్ పోతది మనకు. Hmm. సో దానికోసం ఫస్ట్ మనం పెయిన్ కి భరించాలి, కొంచెం పెయిన్ భరిస్తే అయిపోతుంది. కానీ ఇక్కడ సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు. Hmm. మీరు పెయిన్ కిల్లర్ తీసుకుంటే 1 ఎఫెక్ట్ ఉంటది, 10 సైడ్ ఎఫెక్ట్ ఉంటది. Hmm. సో తీసుకొని ముందు చూసుకొని తర్వాత తీసుకోవాలి. మనం ఏం మెడిసిన్స్ తీసుకుంటున్నాం, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ ఆల్ మెడిసిన్. మీకు స్టార్ట్ చేసినప్పుడు Hmm. అప్పుడు అనిపించేది కదా, అనిపిస్తూ ఉండుంటది ఎన్ని వండర్స్ ఉన్నాయా, ఎందుకు మన పీపుల్ కి తెలియట్లేదు, ఇంకా జనాలకి ఎందుకు తెలియట్లేదు, వీళ్ళకి ఎలా వీళ్ళ దాకా ఈ సబ్జెక్ట్ ని తీసుకెళ్లడం అని. అప్పుడు ఆస్పైరింగ్ మూమెంట్స్ ఉండుంటాయి కదా మ్యామ్. సో అవి ఎవరైనా మీతో మాట్లాడినప్పుడు కానీ మీరు ఆ ఎమోషనల్ పాయింట్కి వచ్చినప్పుడు కానీ హౌ లైక్ వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేసేవారు, ఎందుకంటే ఎన్నో మిత్స్ ఉంటాయి కదా, అవి యు ఎలా ఆర్ బ్రేక్ రైట్, యు ఆర్ చేసేవారు. రైట్. నేను నాకు ప్రాక్టీస్ స్టార్ట్ చేసి 30 ఇయర్స్ అయిపోయింది. సో సిన్స్ 30 ఇయర్స్ ముందు నా గురువు గారు దగ్గర నేను 1995కి జాయిన్ చేశాను. అప్పుడు చాలా తక్కువ పీపుల్ యూస్ టు కమ్, చాలా లెస్ పేషెంట్స్ యూస్ టు కమ్ టు హిమ్ అండ్ దే ఆల్ యూస్ టు సే, మీరు హార్స్ డాక్టర్, మీరు ఎప్పుడు చూడప్పుడు పెయిన్స్ ఇస్తారు, ఈ పెయిన్స్ మాత్రం భరించము, పెయిన్ కిల్లర్ అంటే పెయిన్ అవుతుందా మ్యామ్? చాలా పెయిన్ అవుతుంది. ఓకే కానీ ఆఫ్టర్ దాట్ రిలీఫ్ కూడా తొందరగా అవుతుంది. పెయిన్ Okay. కిల్లర్ తో అవ్వదు, అంత ఫాస్ట్ ఎక్యుప్రెషర్ తోనే అవుతుంది. ఓకే సో అప్పుడు ఆ ట్రీట్మెంట్ ట్యాపింగ్ క్లాపింగ్ అది అంతా ఏం లేదు. ఆ పీరియడ్ లో ప్రెషర్ పాయింట్స్ ఉండేది. ఆ పర్టికులర్ పాయింట్ కి ప్రెస్ చేస్తే చాలా నొప్పి అవుతుంది ఫర్ 30 to 60 seconds. ఆఫ్టర్ దట్ తొందరగా రిలీఫ్ అవుతుంది, 60 okay. seconds లోనే రిలీఫ్ అయిపోతుంది. బట్ ఆ 30 seconds పెయిన్ ఉంటది. కానీ అప్పుడు ఎక్యుప్రెషర్ అంత ఫేమస్ అవ్వలేదు. లాస్ట్ 20 years లో నేను కంటిన్యూస్ గా చూస్తున్నాను, పీపుల్ ఆర్ గోయింగ్ లెస్ టు మెడికల్ సైన్స్ అండ్ దే ఆర్ కమింగ్ మోర్ టు ద ఎక్యుప్రెషర్ థెరపీ బికాస్ వన్స్ ద పీపుల్ హ్యావ్ గాట్ అలర్ట్ మైండ్ కి ఆ ఒక టాబ్లెట్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఎంత వస్తుంది అది అర్థమైపోయింది ఇప్పుడు అందరికి, అన్ని జనాలకి అర్థమైపోయింది. సో నౌ దే ఆర్ కమింగ్ ఓన్లీ టువర్డ్స్ దిస్ ఎక్యుప్రెషర్, ఫిజియోథెరపీ, నేచర్ క్యూర్, ఆల్ దీస్ సబ్జెక్ట్స్ హెస్ బికమ్ వెరీ పాపులర్ బికాస్ దర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్ ఇన్ దిస్ అవర్ సబ్జెక్ట్. మ్యామ్ ఈ 30 years లో ఆక్యుపేషన్ లో కూడా ఎన్నో ఎవల్యూషన్స్ వచ్చి ఉండుంటాయి చాలా కదా. వచ్చింది. వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అంటే మీరు కూడా ఒక లెవెల్ వరకు చదువు ఉంటారు, బట్ ఈ ప్రాక్టీస్ తోని ఈ 30 years లో మీరు కూడా ఇవాల్వ్ అయి ఉంటారు స్టడీ లేదు, మా చదువు ఎండే లేదు ఎక్కడ. మా సబ్జెక్ట్ లో డైలీ అప్గ్రేడ్ అవుతూ ఉంటది ఒక్కొక్క పాయింట్స్, నాట్ ఓన్లీ 2000 పాయింట్స్ బట్ ఖాళీ చెవు మీదనే మనం చూస్తే దెర్ ఆర్ 400 పాయింట్స్. ఈ 400 పాయింట్స్ లో మన నర్వ్ ఎండింగ్స్ పోతుంది, బ్రెయిన్ దగ్గర 40,000 నర్వ్ ఎండింగ్స్ వెళ్తుంది. మన లిప్స్ చూడండి, మన ఫేస్ టోటల్ నార్మల్ కలర్ స్కిన్ కలర్ ఉంది, టోటల్ ఓవరాల్ బాడీ, కానీ మన లిప్స్ కే పింక్ కలర్ ఎందుకు ఉంది? సో వెన్ ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ అబౌట్ దిస్, మనకి లిప్స్ దగ్గరే ఇక్కడ ఖాళీ హెడ్ టు లిప్స్ ఫేస్ దాకానే ఇక్కడ చూస్తే 1 million నర్వ్ ఎండింగ్స్ ఉంది. సో మనం ఖాళీ లిప్స్ కి కూడా ప్రెషర్ ఇస్తే మన టోటల్ ఫేస్ యాక్టివేట్ అయిపోతుంది, ఫేస్ మీద గ్లో వచ్చేస్తుంది, ఓవరాల్ బాడీ యాక్టివ్ అయిపోతుంది. సో నర్వస్ సిస్టమ్ ఎన్ని ఉంది మనకు, ఎక్కడెక్కడ అప్రాక్సిమేట్లీ ఎన్ని నర్వ్ ఎండింగ్స్ వస్తుంది, ఎక్కడెక్కడ మంచి ప్రెషర్ పాయింట్స్ ఉంది ఫేస్ కి గ్లో రావడానికి, హార్ట్ హెల్త్ మంచిగా ఉండడానికి, కిడ్నీ హెల్త్ మంచిగా ఉండడానికి ఏమేం పాయింట్స్ ప్రెస్ చేస్తే, సో ఎవ్రీ డే ఒక నియరెస్ట్ పాయింట్ ఏది ఉంది, ఏది ఫాస్ట్ బెనిఫిట్ చేస్తుంది, ఏది లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఏది షార్ట్ టర్మ్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఇది అంతా మనకు అక్కడ ఎవ్రీడే అప్గ్రేడ్ అవుతుంది సబ్జెక్ట్ లో. ఓకే. సో మీరు పర్సన్ మీ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు మ్యామ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా గైనిక్ ఇష్యూతో మీ దగ్గరికి వచ్చారు అనుకుందాం, సో టెస్టులు చేస్తారా లేకపోతే ప్రాసెస్ ఏంటి, ఎలా లేదు, ఉంటుంది? ఎక్యుప్రెషర్ లో మాకు టెస్టింగ్స్ ఉండదు. వీ నెవర్ గో విత్ ఎనీ డయాగ్నోస్టిక్ టెస్ట్. వెన్ ద పేషెంట్ స్టార్ట్స్ టాకింగ్, పేషెంట్ మాట్లాడప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు గివ్ లిజనింగ్ ఇయర్స్ టు దెమ్. వాళ్ళ కంప్లైంట్ ఏమిటి, వాళ్ళ సైన్ ఏమిటి, వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు యూట్రస్ లో చాలా ఫీమేల్స్ కి ఫైబ్రాయిడ్స్ వస్తుంది, సిస్ట్ కూడా వస్తుంది, క్యాన్సర్ కూడా వస్తుంది. ఇప్పుడు క్యాన్సర్ ఉంది అని ఎలా తెలవాలి? పేషెంట్ కి యూట్రస్ లో క్యాన్సర్ ఉందా లేదా అది తెలవాలంటే ఫస్ట్ పేషెంట్ పెల్విక్ బోన్ కంప్లైంట్ చేస్తుంది. నాకు పెల్విక్ బోన్ లో చాలా టైం తో పెయిన్ ఉంది మేడం, ఇంకా 2 periods లో ఆ పీరియడ్స్ ముందు ఇంకా కంటిన్యూస్లీ ఫ్లో, మళ్ళీ 3 days బ్లాక్ అవుతుంది, పీరియడ్ రాదు, మళ్ళీ కంటిన్యూస్ గా పీరియడ్ ఫ్లో చాలునే ఉంటది, మళ్ళీ 2-3 days బంద్ అవుతుంది, మళ్ళీ కంటిన్యూస్ ఉంటది. ఇంతే కాదు, వెజైనల్ డిశ్చార్జ్ కూడా కంటిన్యూస్లీ ఉంటది. ఇంకా ఆ ఫీమేల్ కి లోవర్ బ్యాక్ లో కంటిన్యూస్ గా పెయిన్ ఉంటది. సో అప్పుడు మేము రిఫర్ చేస్తాం, పోయి ఒకసారి రేడియోలాజిస్ట్ దగ్గర పోయి యూట్రస్ స్కాన్ చేపించండి అని, దాంట్లో తెలిసిపోతుంది. ఈ సిమ్టమ్స్ చెప్తేనే వి విల్ సెండ్ జస్ట్ ఫర్ అవర్ కన్ఫర్మేషన్ వెదర్ సీరియస్లీ దే హ్యావ్. ఎనీహౌ వీ నో దట్ దిస్ ఇస్ అ క్యాన్సర్ సైన్, బట్ అది మెలిగ్నెంట్ కూడా ఉంటది, మేబీ ఇట్ ఈస్ నాన్ క్యాన్సరియస్ ఆల్సో. క్యాన్సరియస్ కూడా ఉంటది, క్యాన్సరియస్ ఉండదు కూడా, నాన్ క్యాన్సరియస్ కూడా ఉంటది. బట్ టెస్టింగ్ ఈజ్ మస్ట్ అట్ దాట్ టైమ్.
అదర్వైజ్ ఎక్యుప్రెషర్ ఖాళీ మీరు సైన్ లోతోనే తెలిసిపోతుంది. ఎక్యుప్రెషర్ థెరపిస్ట్ కి అంతా తెలిసిపోతుంది. ఇప్పుడు కిడ్నీలో ప్రాబ్లం ఉందా లేదా, మీ కాళ్ళుకి వాపు వచ్చేస్తుంది. కిడ్నీలో ప్రాబ్లం ఉంటే ఫస్ట్ మీ కాళ్ళులో సైన్ చూపెడుతుంది, అది వాపు వచ్చేస్తుంది. తర్వాత మీకు వామిటింగ్ సెన్సేషన్, నాజియా సెన్సేషన్, అబ్డోమన్ లో డిస్కంఫర్ట్ ఉంటది. ఈ అన్ని సైన్ కిడ్నీ సైన్. ఇంకా లోవర్ బ్యాక్ లో సివియర్ పెయిన్ అవుతుంది కిడ్నీ పేషెంట్ కి. సో దీంతోనే తెలిసిపోతుంది పేషెంట్ కి సో అండ్ సో ప్రాబ్లం ఉంది. వితౌట్ ఎనీ డయాగ్నోస్టిక్ రిపోర్ట్ వి విల్ కమ్ టు నో మీకు ఈ ప్రాబ్లం ఉంది. కానీ పేషెంట్ సాటిస్ఫాక్షన్ కోసం వి సెండ్ దెమ్ టు ద ల్యాబ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో ఫర్ అ టెస్ట్, యూ ఆర్ హ్యావింగ్ సో అండ్ సో ప్రాబ్లం అని చెప్పిస్తాం అప్పుడే మనం.